వెన్ యూ ప్రే యువర్ చైల్డ్ ప్రేస్. చూడండి, పిల్లల దగ్గర ఒకటి ఉంటుంది, గమనించండి. దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్. మీరు లేనప్పుడు చూడండి, పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా మీరు చూడండి, ఆ టీచర్ ఎలా డ్రెస్ చేసుకుందో అలాగే డ్రెస్ చేసుకుని రూమ్లో పాఠం చెప్తా ఉంటుంది. మీరు చూసారా, గమనించారా? నాకు ఒక ఎల్కేజీ పిల్ల ఉంది మా స్కూల్లో. అది వాళ్ళ అమ్మకి వెళ్ళి వాళ్ళ టీచరు ఆ రోజు చెప్పులు మార్చింది, ఏం చెప్పులు వేసుకుంది కూడా చెప్తుంది. ఎల్కేజీ ఆ పిల్ల. ఈరోజు మా టీచర్ పేపర్ చెప్పులు వేసుకొచ్చింది మమ్మీ అని చెప్పిందంట ఒకరోజు. అంటే అంత పల్సర్ చెప్పులు వేసుకొచ్చింది ఆవిడ. పిల్లలు చాలా గమనిస్తారు. గుడ్ అబ్జర్వర్స్ అండ్ గుడ్ ఇమిటేటర్స్. వెన్ యూ సెట్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ బిఫోర్ దెమ్, దే ఇమిటేట్ యూ బై డిఫాల్ట్. మీరు వాళ్ళ ముందు ఒక మాదిరి చూపించినప్పుడు, వాళ్ళ ముందు మీరు పోట్లాడుతూ ఉండండి, వాళ్ళు కూడా మంచి గయ్యాళ్ళలాగా తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే ఫోన్లో మాట్లాడుతుండండి, వాళ్ళు కూడా ఫోన్ కతుక్కుండే ఫెవిక్విక్ టైప్ తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే టీవీ చూస్తూ ఉండండి. వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెట్టింగ్ బిఫోర్ యువర్ చైల్డ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్ అండ్ అబ్జర్వర్స్. బయట వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేయగానే చెప్తారు పెద్దవాళ్ళు, పిల్లలు చెప్పరు. దే టేక్ ఇట్, వాళ్ళ హృదయంలోకి తీసుకుంటారు, అదే రేపొద్దున చేస్తారు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారా టీవీల్లో, లేకపోతే మీ పక్కింట్లో, ఎదురింట్లో, మీ చుట్టాలు వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఆరిందల్లా మాట్లాడుతుంటారు. అది పిల్లల గొప్పతనం కాదు, అది తల్లిదండ్రుల దౌర్భాగ్యం. వాళ్ళకి అంత పెద్ద పెద్ద మాటలు ఎట్లా వచ్చాయనుకుంటున్నారు? తల్లిదండ్రులు ఒక డిసిప్లిన్ పాటించలా. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల దగ్గర ఉండకూడదు. పెద్దల విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు పెద్దల దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. చిన్నపిల్లలకు పెద్ద మాటలు ఎట్లా వస్తున్నాయి? దే పికప్ వెరీ ఫాస్ట్. పికప్ చేస్తారు వాళ్ళు. నువ్వు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు చిన్న పిల్లల నోట్లోకి వచ్చేస్తాయి. హౌ కమ్? వాళ్ళంత క్విక్ లెర్నర్స్, క్విక్ గ్రాస్పర్స్, అంత చక్కగా గ్రహించేస్తారు వాళ్ళు. నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా నాయనమ్మ 13.5 సంవత్సరాల మంచం మీద ఉండి పక్షవాతంతో బాధపడుతూనే ఆవిడ ఇల్లంతా మెయింటైన్ చేసింది. నాకు ముగ్గురు అత్తలు అక్కడే ఉండేవాళ్ళు. మా నాన్నగారు, మా అమ్మగారు వెళ్ళి వస్తుండేవారు ఉద్యోగానికి, విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. చాలా వాళ్ళ యాబ్సెన్స్లో చాలా కాలం ఉన్నాం. మా ఇంట్లో ఒక రూల్ ఏంటంటే, పెద్ద ఇల్లు, రూల్ ఏంటంటే పెద్దలు మాట్లాడుకుంటామంటే పిల్లలు ఆ చివరికి వెళ్ళిపోవాలి. దరిదాపుల్లో కనపడితే ఏం లేదు, అయిపోయామే. అందరిని ఒక రూమ్లో వేసి 4 తన్ని రూమ్ తాళం వేస్తారు. కాబట్టి పెద్దలు మాట్లాడుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. మేము పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా మా కులం ఏంటో తెలియదు. వాళ్ళు మాట్లాడుకున్నారు లేదు కూడా ఈరోజు మాకు తెలియదు.